అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు షాక్ ఇచ్చారు యాపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్. యాపిల్ కంపెనీ భారత్ ను వదిలి వెళ్లడం లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. త్వరలోనే ఐఫోన్ల తయారీని మరింత పెంచుతామని ప్రకటించారు. ఐఫోన్ 17 సిరీస్ తయారీ భారత్ లోనే ఉండబోతుందని తెలిపారు. ఇక ఐఫోన్ ప్రో మోడళ్లను కూడా తయారు చేస్తామంటూ టాటా ఎలక్ట్రానిక్స్ ముందుకొచ్చిందని అన్నారు. ఇప్పటికే ఐఫోన్ 17 సిరీస్ తయారీని ఫాక్స్కాన్ మొదలుపెట్టిందని టీమ్ ఖతర్ లో జరిగిన ఈ సమావేశం సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ తో ట్రంప్ భేటీ అయ్యారు. యాపిల్ తయారీ యూనిట్ ను భారత్ కు తరలించవద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ను కోరారు డొనాల్డ్ ట్రంప్. ఇక టిమ్ కుక్ భారత్ లో తయారీ కర్మాగారాల నిర్మాణాలు చేపట్టడం తనకు ఇష్టం లేదన్నారు ట్రంప్. తన సూచనతో అమెరికాలో ఉత్పత్తి పెంచేందుకు యాపిల్ అంగీకరించిందని చెప్పారు. నిన్న ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ భారత్ ను వదిలి వెళ్లడం లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సునీత. మొత్తానికి టిమ్ కుక్, యాపిల్ సంస్థ అధినేత టిమ్ కుక్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి షాక్ ఇచ్చారని చెప్పవచ్చు. ఏదైతే నిన్న ఖతార్ లో జరిగినటువంటి సమావేశంలో, ట్రేడ్ సమావేశంలో టిమ్ కుక్ ను ఉద్దేశించి టిమ్ కుక్ తో సమావేశం నేపథ్యంలో భారత్ లో యాపిల్ ఫోన్ సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలను, లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ను అక్కడ పెట్టొద్దు, అక్కడ పెట్టడం వల్ల మనకి నష్టం జరుగుతుంది, అమెరికాలో పెట్టండి. ఎందుకంటే మన వస్తువుల పైన, మన ప్రొడక్ట్ల పైన భారత్ పెద్ద ఎత్తున సుంకాలు విధిస్తోంది. సో మనం భారత్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత్ లో మన యూనిట్ కేంద్రాలు, అంటే అమెరికా సంబంధించిన సంస్థలు అవ్వచ్చు, అలాంటి వాటి ఇండస్ట్రీలకు సంబంధించిన యూనిట్లు పెట్టడం అనవసరము. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు, అమెరికాలో పెట్టండి అని చెప్పేసి నిన్న టిమ్ కుక్, ఏదైతే యాపిల్స్ అధినేత టిమ్ కుక్ సూచించాడు. సో దీనిపైన ఒక రకంగా డొనాల్డ్ ట్రంప్ యొక్క సూచనను కంప్లీట్ గా నిర్ద్వందంగా టిమ్ కుక్ తిరస్కరించాలని చెప్పవచ్చు. ఈ రోజు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు టిమ్ కుక్ అఫీషియల్ గా. తాము ఎట్టి పరిస్థితుల్లో భారత్ లోనే తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కొనసాగుతాయి. నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ లో వచ్చేటువంటి ఐఫోన్ 17 కావచ్చు, ప్రో సిరీస్ అన్ని కూడా ఇక్కడే ఉత్పత్తి కేంద్రాలు కొనసాగిస్తాము. మాకు భారత్ అనేది మంచి బిజినెస్, అదేవిధంగా ఉత్పత్తి కేంద్రాలకు కరెక్ట్ మాకు సంబంధించినటువంటి అన్ని విధాలుగా యువకరమైనది. సో ఇక్కడ మేము కంటిన్యూ చేస్తాము. మేము ఎలాంటి దీనికి సంబంధించినట్టు అఫీషియల్ గా ప్రకటిస్తున్నాము. మేము ఎవరి మాటలు పట్టించుకోదలుచుకోలేదు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సూచనను మేము కేవలం ఒక సూచనగానే పరిగణిస్తాం కానీ అది ఆదేశంగా పరిగణించడం, ఆర్డర్ గా పరిగణించడం. ఎందుకంటే భారత్ తో మా సంస్థకు మంచి అది ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల మేము అన్న లాభాల్లో పొందుతున్నాము. సో ఇక్కడే మేము కొనసాగిస్తామని చెప్పేసి ఒక స్పష్టం చేశారు. సో దీంతో డొనాల్డ్ ట్రంప్ కు ఒక పెద్ద షాక్ ఇచ్చినట్టయితే, ఎక్కడైతే నిన్న ఖతార్ సమావేశంలో మొత్తంగా ట్రేడ్ సంబంధించి అటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ సంబంధించి అమెరికా సంబంధించిన విషయంలో సుంకాలు అధికంగా విధిస్తూ ఉంది. భారత్ ను మనం ఎందుకు వాణిజ్య పరంగా మనం ఎందుకు దాని ఆర్థిక అభివృద్ధికి మనం సహాయపడాలి, మనం పట్టించుకోవద్దు, మనది మనం చూసుకోవాల్సిందే, అమెరికానే ఫస్ట్ ప్రియారిటీ ఉండాలి, అమెరికాలోనే ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టాలి అని చెప్పేసి ఆ టీమ్ కుక్ సూచించాడు. సో ఇదంతా కూడా నిన్నటి నుంచి కూడా ఒక రభస కొనసాగుతూ ఉంది. అమెరికా అధ్యక్షుడు వాంటెడ్లీ భారత్ ను టార్గెట్ చేశాడా అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. ఎందుకంటే భారత్ ఇప్పుడిప్పుడే మంచి ఎదుగుతుంది, ఆర్థికంగా ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన ఆర్థిక రంగంలో ఎదుగుతుంది. సో మోస్ట్ పవర్ఫుల్ దేశంగా మారుతోంది. ఇలాంటి సందర్భంలో దీన్ని కన్నుగుట్టినటువంటి కంటగింపుగా మారినటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి కుట్రలకు పన్నుతున్నాడని చెప్పేసి కూడా ఇట్లా చర్చ జరుగుతా ఉంది. ఇంకా ఆర్థిక నిపుణులు ఇలాంటి కూడా ఒక చర్చ దగ్గర లేవనెత్తుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే భారత్ ను టార్గెట్ చేయడం వెనుక ఏదైనా కారణం ఉందా? ఒకవైపు చైనాను కొడుతూనే మరోవైపు భారత్ ఏలు పెట్టి చూపించడం వెనుక ఇది రకమైన కుట్రకోణం ఉందా? ఎందుకంటే ఆర్థిక రంగంలో ఆర్థికంగా మనం ప్రపంచంలోనే ఒక టాప్ స్థాయికి, మంచి ఉన్నత స్థాయికి ఎదుగుతున్న క్రమంలో భారత్ ను దెబ్బతీయడానికి ట్రంప్ ఇలాంటి కుట్రలు పన్నుతున్నాడు అని చెప్పేసి ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో వరుస పెట్టి భారత్ సంబంధించినటువంటి లబ్ధి కూర్చే ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొన్న సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఇప్పటికే పాకిస్తాన్ భారత్ వ్యవహారంలో భారత్ ఒక రకంగా పాకిస్తాన్ పై అగ్రెసివ్ గా వెళ్తున్న క్రమంలో భారత్ సంబంధించినటువంటి విషయాలు ఆ రెండు దేశాల అంతర్గత విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మేము చర్చలు జరుపుతున్నాము, చర్చలకు సహకరించాలి, మేము రాయబారం
మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పేసి కూడా ప్రకటించారు. సో అనేకంగా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఎక్కువగా సంబంధం లేకుండా తన పరిధిని దాటి ఆ ఇతర దేశాల్లో వేలు పెడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, ఇతర దేశాల విషయంలో పక్కన పెడితే పర్టికులర్ గా వారికి సంబంధించినటువంటి అంతర్గత విషయాల్లో అనవసరంగా ఇన్వాల్వ్ కావడం కరెక్ట్ కాదని ఒక పెద్ద ఎత్తున ఇటు భారత్ లో డిమాండ్ వినపడతా ఉంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లేనిపోనిగా భారత విషయాన్ని కలగజేసుకోవడం సరికాదు. అసలు డొనాల్డ్ ట్రంప్ ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకూడదు, అధికంగా ఇన్వాల్వ్ చేస్తే అది లేనిపోని ఇబ్బందికర పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇప్పటికే భారత్ భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు భారత్ కు సంబంధించినటువంటి ఒక పెద్ద టిమ్ కుక్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే భారత్ చాలా లబ్ధి కూర్చేయడం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒక భరోసాను కలిగించినట్టు చెప్పొచ్చు. అమెరికాకు సంబంధించినటువంటి ఏ పెద్ద సంస్థలైనా లేకపోతే వరల్డ్ వైడ్ పెద్ద సంస్థలైనా భారత్ ను వదిలి వదిలి పెట్టిపోవడానికి ఇష్టంగా లేవని చెప్పేసి ఒక క్లారిటీ స్పష్టత ఇచ్చినట్టయితే టిమ్ కుక్ తో. ఎందుకంటే యాపిల్ లోనే వరల్డ్ లో నంబర్ 1 గా ఉంది. సో నెక్స్ట్ టెస్లా లాంటి కూడా కంపెనీలు కూడా భారత్ లో తమ పెట్టుబడులు కావచ్చు, యూనిట్లు కావచ్చు, తయారీకి సంబంధించినటువంటి ఉత్పత్తి కేంద్రాలు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో టిమ్ కుక్ వ్యాఖ్యలు కాస్త మిగతా వాళ్ళకు కూడా భరోసా ఇచ్చినట్టు అవుతా ఉంది. ఎందుకంటే ఏ బిజినెస్ మెన్ అయినా తన కోరుకునేది ఫస్ట్ తన ఆర్థిక లావాదేవీలు ఎక్కడైతే అన్ని రకాలుగా సహజ వనరులు ఉంటాయో తమ ఉత్పత్తి కేంద్రాలకు అవసరమైనటువంటి లబ్ధి చేకూర్చేలా అన్ని రకాలుగా వనరులు ఉంటాయో అక్కడ పెట్టడానికి సిద్ధపడతాడు. సో అదే సందర్భంలో లాభాల కోసం చూస్తాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి కేంద్రాలకు కావచ్చు భారత్ అనేది ఒక కేంద్ర బిందువుగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే భారత్ లో అనేకమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి, హ్యూమన్ రిసోర్స్ ఉన్నాయి. సో వాటిని వాడుకొని దాంతో పాటుగా ప్రభుత్వాలు కూడా పరిశ్రమల ఏర్పాటుకు ప్రతి నిత్యం కూడా ఈ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా చాలా కడలింపులు ఇస్తా ఉంది. సో అన్ని రకాలుగా యోగకరమైనటువంటి లబ్ధి చేకూర్చే విధంగా పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భారత్ ఎంచుకుంటున్నారు. వాళ్ళలోనే టాపెస్ట్ సంబంధించినటువంటి బిజినెస్ మ్యాగ్నెట్లు అందరూ కావచ్చు, పెద్ద కంపెనీలు కావచ్చు భారత్ కు తరలి రావడానికి కారణం కూడా ఇదే చెప్పవచ్చు. సో చైనా విషయంలో చైనాతో కొంత అక్కడ కాంట్రవర్షియల్ అదే వాణిజ్యపరంగా సుంకాల నేపథ్యంలో కొంత ఇబ్బందికర వాతావరణం నేపథ్యంలో మిగతా కంపెనీలు అన్ని కూడా యాపిల్ ఫోన్ లాగానే యాపిల్ సంబంధించినటువంటి కంపెనీ లాగానే మిగతా కంపెనీలు అన్ని కూడా భారత్ వైపు చూసే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఒకవైపు కనుక భారత్ లో అనేక పెద్ద కంపెనీలు అన్ని భారత్ లో పెడితే అది భారత్ కి యూజ్ అవుతుంది. అల్టిమేట్ గా భారత్ ఆర్థిక రంగానికి అది దోహదంగా నిలబడతా ఉంది. సో శక్తివంతంగా తయారవుతుందని ఒక కుట్ర కోణంలోనే ట్రంప్ ఇలాంటివన్నీ చేస్తున్నాడా అని ఒక చర్చ లేకపోలేదు. సో మొత్తానికైతే టిమ్ కుక్ ఒక షాకింగ్ డిసిషన్ తీసుకున్నాడు అని చెప్పొచ్చు. అదే సందర్భంలో ట్రంప్ ఇక మరోసారి ఇలాంటి సూచనలు మరొక వ్యాపార దిగ్గజాలకు ఎవరికైనా ఇలాంటి సూచనలు చేయడం అని చెప్పేసి ఒక చర్చ జరుగుతా ఉంది. అనవసరంగా లేనిపోని విహారంలో ట్రంప్ పరిధిని దాటి ఇన్వాల్వ్మెంట్ కూడా ఎవరు సహకరిస్తలేదు. ఎందుకంటే ఇష్టానుసారంగా సుంకాల విధింపులో రెండోసారి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ప్రతిదీ వివాదాస్పదం అవుతున్నాయి. వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా విమర్శలు సాగునిస్తుంది. సో అలాంటి సందర్భంలో భారత్ తో ట్రంప్ కు అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీతో అత్యంత దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయినప్పటికీ భారత్ కు అవి లబ్ధి చేకూర్చకపోగా కొంత నష్టాన్ని కలిగిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నుంచి కూడా అలాంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో అక్కడ ఉన్నటువంటి పౌరుల విషయంలో భారత పౌరులు విద్యార్థుల విషయంలో చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళను సంఖ్యలతో బంధించి మరి ఫ్లైట్ లో భారత్ కు తరలించారు. ఇప్పుడు అదే సందర్భంలో ఈ బిజినెస్ విషయంలో వాణిజ్య ఒప్పందాల విషయంలో సుంకాల విషయంలో కూడా లేనిపోనివి అంటే వ్యాపార దిగ్గజాలలో ఒక అపోహను క్రియేట్ చేయడానికి లేకుంటే ఒక ఆర్డర్ తన అధ్యక్షుడి హోదాలో దాన్ని మిస్యూజ్ చేస్తూ ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం భారత్ లో పెట్టుబడులు ఇతర యూనిట్లు పెట్టకుండా ఒక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక విమర్శలు ఉన్నాయి. సో అల్టిమేట్ గా ట్రంప్ యొక్క ఆదేశాలు మేము పట్టించుకోదలుచుకోలేదు, మా ఆలోచనలు మాకున్నాయి, మా బిజినెస్ లో మా ఆలోచన మా యొక్క వ్యాపార విధానం మేము చేసుకుంటాము. ఎవరైనా ఇస్తే సూచనలు మట్టుకే కానీ మాకు ఎవరు మమ్మల్ని ఆదేశాలు ఇవ్వలేరు, మమ్మల్ని ఎవరు నిర్దేశించలేరు అని చెప్పేసి ఒక స్పష్టమైన ప్రకటన ఈ రోజు టిమ్ కుక్ ద్వారా వెలువడిందని మనం అనుకోవచ్చు. సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.